నక్కలగండి అనే విలేజ్ లో అంజలి అనే ఒక ట్రాన్స్జెండర్ ని నమ్మించి గొంతు కోసాడు. అట్లాంటిది ఈ ట్రాన్స్జెండర్ ని ఈ దొంగనే అనాలి, ఇట్లాంటి దొంగలని. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఏం చేసింది, ఆల్రెడీ 5-6 months అవుతుంది వీళ్ళు ఒకటి దగ్గర ఉండబట్టి. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టింది. పెట్టేసరికి మనోడు ఏం చేసిండు, ఆహా మా వాళ్ళకి తెలిసిపోయింది ఆమె ట్రాన్స్జెండర్ అని తెలివనే తెలిసి ఈ లోఫర్ గానికి ఎందుకు గాడులు గాని సంక నాయకానికి వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నారా? పెట్టుకున్న లుచ్చగాలకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు మరి రేపు పొద్దున ఫ్యామిలీకి సమాధానం చెప్పాలి, బయట ఉన్న సమాజానికి సమాధానం చెప్పాలని తెలియదా? వాళ్ళ డబ్బులు తిన్నప్పుడు అమ్మాయితోని ఏ విధమైన రీల్స్ చేసేటప్పుడు ఎంత ముద్దుగా చూడచల్లే. అరే ఉసురు తలిగి, అరే రేపు పొద్దున పుట్టగతులు ఉండేరా మీకు? వాళ్ళు రోడ్ల మీద భిక్షాటన చేసి అడుక్కొచ్చిన డబ్బులు జల్సాలు చేసి ఎంజాయ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి పోతారు. ఫస్ట్ మీ దగ్గరకు రాగానే ఫోటో దిగి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మీ పేరెంట్స్ కి చెప్పండి రా అని చెప్పండి. ఒక ట్రాన్స్జెండర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది అంజలిది ఏంది స్టోరీ ఏంది మా, అసలు ఎప్పుడు జరిగింది ఏంటిది అసలు? ఇప్పుడు చూసిన నేను నుండి రాత్రి స్టేటస్ పెట్టింది 12:01కి మిస్ యూ మామ అని పెట్టి స్టేటస్ పెట్టింది. అయితే వీళ్ళిద్దరిది ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు వీళ్ళిద్దరికి అయింది, మీరేమని ఇప్పుడు అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి? అంటే ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగారు కదా, ఆ ఫోటో ఇన్స్టాలో ఈమె పోస్ట్ చేసిందని. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి సేమ్ తండకు సంబంధించిన వ్యక్తేనా, వీళ్ళ రిలేషనా ఏంటి అసలు వీళ్ళు? అయితే వాళ్ళు ఇట్లా తెలిసిపోవడం వల్లనే ఇది ప్రాబ్లం అయింది. తెలిసిపోయి మీ అమ్మాయి చచ్చిపోతే చచ్చిపోయింది, ఆమె అబ్బాయినా అది మీ అమ్మాయినా, ఏమైనా పిల్లలు కనేదా, లేకపోతే ఆమె ఏమైనా వంశం నిలబెడతదా అని చెప్తున్నారు వాళ్ళు సిద్ధులు అబ్బాయి తరపు. ఒక అర్ధనారేశ్వర్ గా మీరు చెప్పండి, ఇన్ని జరుగుతా ఉన్నా మీ దాంట్లో ఇంకా ఇన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి, ఎవరిది తప్పు అనుకోవచ్చు? ఒక్క మాట చెప్తాను, తప్పు ఎవరిది కాదు, ప్రేమ కోసం మేమే బానిస అయిపోతున్నాం. ఎందుకు? హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ రోజు మళ్ళీ ఇంకొక దారుణం, అందగాడు ఆల్ ఇండియా అందగాడు మీకు చెప్తా ఉంటా. ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ జిల్లా చందనపేట మండల్ నక్కలగండి అనే విలేజ్ లో అంజలి అనే ఒక ట్రాన్స్జెండర్ ని నమ్మించి గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు. నేను ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ మీకు కనీసం మనుషులై పుట్టి మీ అమ్మ నాయన అన్నం మిమ్మల్ని ఎట్లా పెంచిర్రు అనే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ వీడియోలో కొన్ని ఉంటాయి బూతులు, మీ ఇష్టం. ఇక ఒక ట్రాన్స్జెండర్ ఈ అమ్మాయిని, చాలా చిన్న అమ్మాయి, ట్రాన్స్ ఉమెన్, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్జెండర్ల దగ్గర ఈరోజు నేను కూడా మాట్లాడుతా ఉన్నా. ఇది పెద్ద ఇష్యూ అయింది. యాక్చువల్ నిన్న నేను లేను, గజ్వెల్ ఇష్యూలో అక్కడికి వెళ్ళినా. ఈ జరిగిన విషయం కూడా నాకు తెలీదు, ఇంత జరిగిందన్న విషయం కూడా నాకు తెలీదు. ఒకసారి అంటే ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా ఇన్ని ఇష్యూస్ అంటే చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, నిలకడగా ఉండయి. వీళ్ళని ఎందుకు వాడతారు అంటే అర్ధనారేశ్వరి అని చెప్తా ఉంటారు. అట్లాంటిది ఈ ట్రాన్స్జెండర్ ని ఈ దొంగనే అనాలి, ఇట్లాంటి దొంగలని. ఇలాంటి వాళ్ళని ట్రాన్స్జెండర్ని లవ్ చేసి మీకు నేనేం చెప్తా ఉన్నా, మీకంతా ఫ్యామిలీ విషయంలో కాబట్టి. ఇంకోటి, ఈ మనోడు ఎందుకు స్టోరీ ఏం జరిగింది మీకు చెప్తా. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంజలి ఎవరైతే సిస్టర్ ఉన్నారో ఈ ట్రాన్స్జెండర్, ఈ అమ్మాయితో పాటు మనోడు సహజీవనం చేసిండు హైదరాబాద్ లో. చేసి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ఏం చేసింది, ఆల్రెడీ 5-6 months అవుతుంది వీళ్ళు ఒకటి దగ్గర ఉండబట్టి. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టింది. మనోడు వీడియోనో ఫోటోనో పెట్టింది. పెట్టేసరికి మనోడు ఏం చేసిండు, ఆహా మా వాళ్ళకి తెలిసిపోయింది, ఇక నీతో ఉండా నేనని. ఆయన బుద్ధి తీరింది, ఇక నీతో మోజు తీరింది, నీ డబ్బులని దొబ్బేసిన, నాక్క తిన్నా నేను ఇన్ని రోజులు అని అవతల పడ్డాడట. ఈ అమ్మాయి మానసికానికి గురై ఊరుకొని చనిపోవడం జరిగింది. చూడండి, నేను ఏమంటా ఉన్నా, ఆమె ట్రాన్స్జెండర్ అని తెలివనే తెలిసి ఈ లోఫర్ గానికి తెలుసా తెలియదా, ఆయనకి ట్రాన్స్ ఉమెన్ అని తెలివనే తెలుసు. ఎందుకు గాడులు గానికి సంక నాయకానికి వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నారా? పెట్టుకున్న లుచ్చగాలకు కూడా చెప్తా ఉన్నా నేను, వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు మరి రేపు పొద్దున ఫ్యామిలీకి సమాధానం చెప్పాలి, బయట ఉన్న సమాజానికి సమాధానం చెప్పాలని తెలియదా? వాళ్ళ డబ్బులు తిన్నప్పుడు వాళ్ళు తెచ్చిందన్న నాక్క తిన్నప్పుడు తెలియదా? ఇక సారీ మేము కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, వీని ముఖం చూడండి ఒకసారి, వీని ముఖం చూడు ఎట్లుందో. పాపం చాలా ఘోరము. ఇంకా కొన్ని వీడియోలు నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇక చూడండి, పాపం చాలా మానసికానికి గురయ్యారు. ఎవరైనా సరే ఇక్కడ చూడండి, వాళ్ళ ఫాదర్
ఈయన వాళ్ళ ఫాదరు ఇక ట్రాన్స్జెండర్స్ అందరు సంధానిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకు తెలియలేదు, మనం వెళ్ళే వాళ్ళం. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఇంతమంది నాకు కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ తెలుసు. మీకు ఏమైతుంది, మీడియాలు రాలే అంటా ఉన్నారు. ఒక్క ఫోన్ చేయడానికి ఏమైతుందమ్మా? వీళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు ఈ లుచ్చగాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఎటువై వీడు ఈ ఆల్ ఇండియా అందగాడు అమ్మాయితోని ఏ విధమైన రీల్స్ చేసేటప్పుడు ఎంత ముద్దుగా ఉంది చూడచల్లే. అరే ఉసురు తలిగి, అరే రేపు పొద్దున పుట్టగతులు ఉండేరా మీకు. ఇట్లాంటి నేను ఇప్పుడు కూడా ట్రాన్స్జెండర్లతో రిలేషన్ పెట్టుకునే లుచ్చగాళ్ళకు కూడా చెప్తున్నా, కొంచెం ఆలోచించి చేయండి. వాళ్ళ జీవితాలను ఆగం చేయకండి అని చెప్తున్నా. మిమ్మల్ని పండబెట్టి నడి రోజుల చీరాల మిమ్మల్ని. వాళ్ళకి ఏ గతి పట్టిందో మిమ్మల్ని కూడా అదే గతి పట్టేయాలి మీకు. వాళ్ళ రోడ్ల మీద భిక్షాటన చేసి అడుక్కొచ్చిన డబ్బులు జల్సాలు చేసి ఎంజాయ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళ ఇక అనొద్దు, కొన్ని వర్డ్స్ కొన్ని మాటలు అనొద్దు. వాళ్ళతో శారీరకమైన సుఖం పొందినప్పుడు తెలియదా, రేపు పొద్దున నా ఇంట్లో నా అమ్మ నాయన ఒప్పుకోరని. సాటుకు అన్ని చేసేటి అని లంగా పనులు బయటకు వస్తే మళ్ళీ నిజాయితీగా కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ డబ్బులు కావాలి, ప్రేమను ఉంకబెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లాంటి, వాళ్ళ పరిస్థితులు ఇంట్లో పెట్టుకోకనే ఇలగొడితే బయట రోడ్డు మీద వచ్చి వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు. మీరు వచ్చి ప్రేమ తొక్క తోటకూర అని వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటా ఉన్నారు. ఎంతమంది లేరు ఇట్లాంటి వాళ్ళు. బయటకు వచ్చిన సంగతి నేను ఒకటే, నేనేం చెప్తా ఉన్నా, ఇలాంటి ట్రాన్స్జెండర్లను మోసం చేసి వాళ్ళ డబ్బుల కోసము వాళ్ళ జీవితాలను ఆడుకొని ఇప్పుడు ఆడుకుంటున్న లంగనా కొడుకులకు కూడా చెప్తాను నేను, బుద్ధి సిగ్గు శరం ఉండాలి. అప్పుడు తెలియదు వీళ్ళతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు, అంటే వీళ్ళ డబ్బులు కావాలి, వీళ్ళ అన్ని కావాలి, వీళ్ళ తన సుఖం కావాలి. మనుషులా గాడుదులరా మీరు. అరే ఆడపిల్లల జీవితాలు ఖరాబ్ చేసి అయిపోయింది, లాస్ట్కి వస్తే అర్ధనారేశ్వర్ల వీళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఒక ట్రాన్స్ ఉమెన్ తల్లిదండ్రుల ప్రేమ ఉండదు వాళ్ళకి, వాళ్ళని పట్టుకొని ఆడిపోసుకుంటారు. పుట్టగతులు ఉంటాయి మీకు, ఇలాంటి లుచ్చగాళ్ళకి, ఇలాంటి దొంగనా కొడుకులకు పుట్టగతులు ఉంటాయి. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాయి. వాళ్ళని మాట్లాడతావు. ఇదే ఒక లేడీ, ఒక అమ్మాయి అయితే ఈరోజు పెద్ద స్టోరీ ఇష్యూ అయ్యేది, పెద్ద డిబేట్లో జరిగేటి. ఈరోజు ఒక్కడు మాట్లాడతలేడు. వాళ్ళ తల్లి గోస చూడరు, వాళ్ళ అమ్మని చూపించే ప్రయత్నం చేస్తాం. మనుషులు ఏం మనుషులరా మీరు మనుషుల గుట్టిరా ఏందిరా మీరు అసలు. ఇన్ని జరుగుతూ ఉన్నా, ఇన్ని అయితా ఉన్నా మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా ఒకసారి ఆలోచించండి. పిల్లలు హైదరాబాద్ పోయి వాళ్ళ డబ్బులతోని ఎంజాయ్ చేసి వాళ్ళు తెచ్చిన రోడ్ల మీద అడుక్కొచ్చిన భిక్షాటన చేసిన పైసలు కూడా మీ చేతుల్లోనే పెట్టారు. వాళ్ళ అమ్మ అంజలి, వాళ్ళ అమ్మాయి బాధ, వాళ్ళ అమ్మ కన్నతల్లి బాధ చూడరు ఏ విధంగా ఉంటుంది. ఊరేసుకొని అమ్మాయి, నేను ఏం చెప్తా ఉన్నా, ఈ లంగనా కొడుకులను నమ్మొద్దని చెప్తానే ఉంటాను నేను. లంగనా కొడుకులు వీళ్ళు, నమ్మొద్దు తల్లి అని చెప్తా. ఎంత ముద్దుగుంజుడు చెల్లె. ఈ అమ్మాయిని ఆగం చేసి కొడుకు పాపం చనిపోయింది. మీ ట్రాన్స్జెండర్ కూడా నేను చెప్తా ఉన్నా తల్లి, మీ దగ్గరికి వచ్చినప్పుడే అరే బాబు నువ్వు నాతో ఫోటో దిగో, ఈమెను పెళ్లి చేసుకుంటున్నా, ఈమెతో రిలేషన్లో ఉంటున్నా అని ఫోటో పెట్టమనండి దొంగనా కొడుకులని. ఇలాంటి ట్రాన్స్జెండర్లను అడ్డం పెట్టుకొని ఇలా జీవితాలతో ఆడుకునే లుచ్చగాళ్ళకి మీరు చెప్పురు ఏమని, ఇగో ఇలాంటి ఏడాడు బ్రోకర్ నా కొడుకు, ఇలాంటి బ్రోకర్ గానికి చెప్పురు ఒకసారి. ఇలాంటి బ్రోకర్ గాళ్ళకి, ఇలాంటి ట్రాన్స్జెండర్ డబ్బులు తిని వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇలాంటి అమ్మాయిలను పుట్టబెట్టుకున్న దొంగనా కొడుకులకు చెప్పండి. ఫస్ట్ మీ దగ్గరకు రాగానే ఫోటో దిగి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి మీ పేరెంట్స్కి చెప్పండి అని చెప్పండి. వీళ్ళ మొగోళ్ళు అంటారా ఈ కొడుకులను, ఇట్లాంటి దొంగనా కొడుకులను. ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి కదా. పోలీస్ వ్యవస్థ కూడా, వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరో లేదో నాకు తెలియదు. వీలైతే ఒకసారి నా ఇన్స్టాలో మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. కొట్లాడ ఈ ఏడున్నాడో ఈయన ఇంటికి పోయే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ ఇంటికి పోయే ప్రయత్నం, వీడనే మాట్లాడాలి. విని ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఉసురు ముట్టి, అరే పురుగులు పడి చేస్తారా మీలాంటి లుచ్చగాళ్ళు. ట్రాన్స్జెండర్ల ఉసురు పోసుకున్న వాళ్ళు, అర్ధనారేశ్వర్ల ఉసురు పోసుకున్న వాళ్ళు మీరు పురుగులు పడి చేస్తారు. మొగోళ్ళు కాదు ఇట్లాంటిది. ట్రాన్స్జెండర్ల ఉసురు పోసుకున్నాడు మొగోడు అని అనిపించుకుంటావు. రేపు పొద్దున నీకు పిల్లనిచ్చేటోడేవాడ్రా. ఒక అమాయకమైన అమ్మాయిని పొట్టన పెట్టుకున్నావు. మనం ఇల్లు కడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. వాళ్ళు ఏం చేసినా, రేపు పొద్దున ఏది చేసినా, వాళ్ళు ఏదన్నా చేస్తే, ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఏదైనా చేస్తే అమ్మ ఇన్ కేసు ఇట్లా ట్రాన్స్జెండర్ వాళ్ళగా ఎవడన్నా చచ్చిపోతే ఇప్పుడు పెద్ద కథ ఉండేది. వాళ్ళకి అడిగేటోడు ఎవరు లేడు కాబట్టి నోరు మూసుకొని సైలెంట్గా. ఇప్పుడు ఏ డిబేట్లు లేవు, ఏ ఛానల్లో లైవ్లు లేవు. అర్థమవుతుందా? అదే ఒక ట్రాన్స్జెండర్ వల్ల ఇట్లాంటి లోఫర్గా ఎవడన్నా చచ్చిపోతే ఈరోజు ట్రాన్స్జెండర్ల మీద దుంపెత్తిపోస్తుండే. డిబేట్ల మీద డిబేట్లు, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ ఇన్ని ఉంటాయి. గాడేనో చిన్న ఇష్యూ అయితేనో పెద్ద మోతావారులు మాట్లాడారు. ఈరోజు వాళ్ళ నోట్ల మన్ను పోసిండు. సిగ్గు శరమే మనం మనుషులకు పుట్టితే. వీని జర సక్క చూడండి, వీని ముఖం ఎట్లుందో. వాడు కమ్మ, వాడు దొంగనా కొడుకులు. మీరు ఏం మనుషులరా మీరు. అరే నేనేం చెప్తా ఉన్నాగా, ట్రాన్స్జెండర్ల ఉసురు పోసుకున్నోడు ఎవ్వడు. అరే మీరు అప్పటి మందం మంచిగా ఉంటుండొచ్చు, ఓకేనా. మంచిది కాదు వాళ్ళ శాపనార్థాలు దుమ్మెత్తి పోస్తారు. ఎంతమంది
చిన్న పిల్ల, నాకు తెలిసి 19 సంవత్సరాలు ఉండొచ్చు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి లవ్డ్ అని చెప్పి దొంగ మాటలన్నీ చెప్పి ఆ పిల్ల దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడి ఏం తమాషాలు చేస్తున్నారా కొడుక మీరు? ట్రాన్స్జెండర్ నేను మీకు చెప్తా ఉన్నా, మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి నేను లవ్ చేస్తున్నా, నిన్ను మొత్తం మల్లెపూలల్లే చూసుకుంటా అన్నప్పుడు ఫోటో దిగి నేను ఈ ట్రాన్స్జెండర్తో నేను లవ్ చేస్తున్నా అని వీడియో తీసుకొని పెట్టుమానండి ఇన్స్టాగ్రామ్లో. ఉంటారా ఈ దొంగనా కొడుకులు? మీ జీవితాలతో ఆడుకున్నా నా కొడుకులు. చెప్పండి, నేను ఏం చెప్తానా, వీని అడ్రస్ నేను పోతా, వాని ఇంటికి వెళ్ళి మాట్లాడతా, నేను అడుగుతా. ట్రాన్స్జెండర్లు వచ్చినా లేకపోయినా నేను అడుగుతా. అడ్రస్ తెలియదు, ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వండి వాళ్ళ పేరెంట్స్ది. వాళ్ళ తల్లిదండ్రి గోస, రే నువ్వు పురుగులో పడిపోతావురా, నీ ముఖం నువ్వు మామూలుగా పోవు. వాళ్ళ ఉసురు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. మనము పిల్లలు పుడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఇండ్లు కడితే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకే చేసినా వాళ్ళే కావాలి. ఇట్లా పోయి ఇట్లా మొక్కుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏదైనా వేస్తే ఇట్లా వేస్తూ ఉంటాం. కానీ వాళ్ళకే ఈరోజు మిస్టేక్ జరిగింది. ఈరోజు ఏ కేసు లేదు, ఏది లేదు. నేను ఏం చెప్తా ఉన్నా, ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ వల్ల ఒక అబ్బాయి చనిపోతే ఈరోజు పెద్ద డిబేట్స్, పెద్ద గొప్ప మేధావులు వచ్చి కూర్చుంటుండే. ఈరోజు ఈ విషయంలో మాట్లాడట్లే ఎవరు. వాళ్ళు చెప్తా ఉన్నారుగా, మళ్ళీ వాళ్ళు ఏదైనా వేసి వాళ్ళది ఏదైనా ఉంటే వారాలు ముచ్చట్లు, వారాలు వీడియోలు. రైట్, నేను ఏం చెప్తా ఉన్నా, ట్రాన్స్జెండర్లు ప్లీజ్ దయచేసి మీకు కూడా దండం పెడుతున్నా తల్లి, జర్ర అర్థం చేసుకోండి. మీరు కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ని లవ్ స్టోరీలు, మిమ్మల్ని లవ్ చేసి మీతో కొద్ది రోజులు ఉండి మీతో సుఖం అయిపోయి మీతో మోజు తీరిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు తల్లి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీ తప్పు కూడా ఉందని అనుకోవచ్చు, అంటే ఫీల్ అవుతారు. కొంచెం ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చేదే ఎందుకు వస్తారు తల్లి? ఒక్కడు కూడా జెన్యున్ లేడు తల్లి. చూపి ఎవరో రేరుగా ఉండొచ్చు నాకు తెలిసి. ఒక ట్రాన్స్జెండర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే అమ్మాయి పేరు అంజలి అనే అమ్మాయి చనిపోయింది, ఏం జరిగింది తల్లి? అసలు ఏంటి అది స్టోరీ ఏంటి? అసలు స్టోరీ అయితే ఇంకా లోపల ఏం జరిగింది తెలియదు. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారని మాత్రం ప్రస్తుతం విషయం తెలుస్తుంది. ఓకే, కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. ఏం వీడియోలు? పోలీస్ ఇన్వెస్టిగేట్, అదే వాళ్ళిద్దరి తాలూకు వీడియోలు కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిరా? పెట్టింది. ఓకే, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు. ఈ అబ్బాయి ఎక్కడ అబ్బాయి? ఈ అబ్బాయి సేమ్ ఇద్దరు కూడా ఒక తండా వాళ్ళని, అటు సైడ్ ఎల్బీ నగర్ మల్లాపూర్ సైడ్ ఉంటారని విన్నాం. వీళ్ళు మల్లాపూర్ సైడ్ ఉంటారా? అవును. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో ఈ అమ్మాయి కూడా సేమ్ తండాకు సంబంధించిన అమ్మాయినా? అవును. ఓకే, ఈ అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదన్నా, ఉంటే మీకు పంపిస్తా సంపాదించి. ఎవరన్నా ఈ అమ్మాయికి సంబంధించిన, ఇప్పుడు అంజలికి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు, మీకు ఇస్తాను నెంబర్. ఒక్కసారి లైవ్ లో ఉన్నా, ఒక్కసారి పంపిస్తే వాళ్ళకి కాల్ చేస్తా, మీకు పెడతా. హలో అమ్మ, నమస్తే. నా పేరు సంతోష్, E96 టీవీ. అమ్మ, మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఇది అంజలిది ఏంది స్టోరీ ఏంది మా? అసలు ఎప్పుడు జరిగింది ఏంటి ఇది? అసలు ఇప్పుడు చూసిన నేను. నిన్న పొద్దున మేము వెళ్ళాము. ఎల్లుండి రాత్రి ఆమె సూసైడ్ చేసుకుంది. ఓకే, ఎల్లుండి రాత్రి స్టేటస్ పెట్టింది 12:01కి. మిస్ యూ మామ అని పెట్టి స్టేటస్ పెట్టింది. పెడితే ఇట్లా మామూలుగా పెడుతుంటారు కదా, అట్లా అనుకున్నాం మేము. ఓకే, పొద్దున్న చెక్కల్ని అక్కడ వాళ్ళ సొంత ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్నతోనే కలిసి ఉంటది ఆ అమ్మాయి. ఎక్కడ? ఇక్కడ బాలాపూర్ లో. మల్లాపూర్ అంటే ఇక్కడ ఉప్పల్ మల్లాపురా? కాదు, బాలాపూర్ సైడ్ మల్లాపూర్. ఓకే, అక్కడ వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ సొంతం ఓన్ హౌసే. వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటది అమ్మాయి. ఓకే, ఓన్లీ ట్రైన్స్ లో విజ్ఞాపన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి కూడా తనతో పాటు కలిసి అక్కడే ఉంటాడని విన్నాను. వాళ్ళ ఇంట్లోనే? వాళ్ళమ్మ వాళ్ళు 3 నెలల పరిచయం అంట. కలిసి అక్కడే 10 ముందు ఉన్నారని చెప్పాడు. వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంటి కానీ. ఇంకా అక్కడే కొన్ని రోజులు ఉన్నారని విన్నాను నేను. అయితే వీళ్ళిద్దరిది, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు వీళ్ళిద్దరికి అయింది? మీరేమని ఇప్పుడు అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి? అంటే ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగారు కదా, ఆ ఫోటో ఇన్స్టాలో ఈమె పోస్ట్ చేసిందని ఎందుకు చేసినావు దాని ద్వారా అందరు తెలిసింది కదా పోస్ట్ చేసినందుకు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అందరికి తెలిసిపోయింది. నేను వద్దంటున్నారు, నువ్వు అందుకు పోస్ట్ చేసినావు ఇట్లా అని. అబ్బాయి వాళ్ళ ఇద్దరు మధ్య గొడవ, మాకు నీకు వద్దు, ఇప్పటి నుంచి నాకు అవసరం లేదు, మా అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా అన్నారని. అబ్బాయి నేను బదనాలు చేస్తున్నా, దూరం చేస్తున్నాను అనేసి మరి ఏమనుకున్నారు వాళ్ళు మాట్లాడుకున్న వీడియోస్ ఉంది. అది మీ దగ్గర ఉన్నాయా తల్లి? అది ఉంది, నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసిన. అది ఒక్కసారి ఈ నంబర్ కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయ తల్లి. అట్లనే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి సేమ్ తండకు సంబంధించిన వ్యక్తేనా? వీళ్ళ రిలేషనా ఏంటి అసలు? వీళ్ళు రిలేటివ్ ఏం కాదు, సేమ్ క్యాస్ట్ ఇద్దరిది.
వాళ్ళిద్దరు సేమ్ క్యాస్ట్ సేమ్ బావమరదల్లా కనబడి చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఇట్లా తెలిసిపోవడం వల్లనే ఇది ప్రాబ్లం అయింది. తెలిసిపోయి వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు మళ్ళీ మాట్లాడించారు. అబ్బాయికి అమ్మ నాన్న వాళ్ళతో కూడా మాట్లాడారని విన్నాను. వద్దు వద్దు అని, మరి నేను ఇప్పుడే వస్తాను, నీకేమైనా తిన్నానా, నీ దగ్గర ఏమైనా నేను చేశానా, తిన్నది నీకు డబ్బులు నీకు ఏం కావాలో నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి బయటికి పోయి ఏదో ఒక పేపర్ తీసుకొని వస్తాను పోయి అక్కడే మాయమైపోతే ఇంకా ఆమె తట్టుకోలేక ఇంకా వెళ్ళిపోయినాడు. ఇంకా నా బతికింతి అనుకుని ఇంకా రోజు ఇంట్లోనే ఉంటారు కదా అమ్మ నాన్న కూడా వాళ్ళు ఇంట్లో. రోజు ఫోన్ లో మాట్లాడుకుంటే డోర్ వేసుకుని అనుకుని వాళ్ళు అనుకున్నారు, పడుకున్నారు, తిన్నారు అనుకున్నది. వాళ్ళు పొద్దున లేవకుండా 6 గంటలకి ఆమె పక్కలను పిలిపించుకొని అంతా తీసిందంట వాళ్ళమ్మ. వాళ్ళ నాయనేమో సిమెంట్ పని చేస్తాడు, వాళ్ళమ్మ ఇంట్లో ఉంటది. వాళ్ళ ఒక్కటే చెల్లి, వాళ్ళ అక్కగా వేరే జార్ఖండ్ లో ఒక చిన్న జాబ్ చేసుకుంటది. ఇంటికి ఒకటే ట్రాన్స్ ఈవిడ. ఓకే, ఈ అబ్బాయి పేరేంటి? అంజలి. ఏ అబ్బాయి? మధు. అబ్బాయి పేరు, మేము ప్రేమించిన అబ్బాయి పేరు మధు. ఓకే, మరి ఇంత జరిగింది కదా, అంటే మీకు ఏదన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ వల్లనే ఒక అబ్బాయి చనిపోతే ఈరోజు చాలా మీడియా ఛానల్స్ వచ్చేటి, చాలా డిబేట్లు జరిగేటి, మీ పైన దుమ్మెత్తి పోస్టర్లు. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు? పోలీస్ వ్యవస్థ ఏమంటా ఉంది? మేము అక్కడే ఆపేసినాం శవాన్ని. నేను 10 గంటలకల్లా వెళ్ళాను. ముందే నాకు 8 గంటలకు ఫోన్ వచ్చింది. గిరిజ అని ఒక అమ్మాయి, అంటే అమ్మాయికి మమ్మీ అవుతుంది ఇందులో. అయితే ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా అయింది, అంజలి చచ్చిపోయింది అని చెప్తే అప్పటికే నేను సడన్ గా, నేను కొద్ది దూరంలో ఉంటాను, అమన్గల్లో ఉంటాను సైడ్ లో. అయితే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 10 గంటలకంత మొత్తము వాళ్ళు ఇక తొందరగా చేస్తున్నారు తీసుకుపోదామని. ఇంకా తర్వాత మేము పోయిన తర్వాత కొంచెం వీడియో చేసాము. ఎందుకు మీరు పోలీసు వాళ్ళ దగ్గర వెళ్తలేదు, ఎందుకు నేను వాళ్ళని క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేస్తే వాళ్ళేమన్నారంటే, వాళ్ళ అమ్మ నాన్న అన్ని వీడియోస్ నేను నా దగ్గర కావాలంటే మీకు పంపిస్తాను. అయితే వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆ అబ్బాయి ఊరు తెలియదు మాకు, ఆ ఊరు ఎక్కడ ఉంటాడో తెలియదు అబ్బాయిది, కానీ మా అబ్బాయినే పోయినాడు, ఇన్ని లక్షల కొడుకు అయిపోయిండు, మా బిడ్డనే పోయిన తర్వాత ఇంకా కేసు పెట్టి ఏం చేయాలన్నారా? ఉన్నది ఒకటే కొడుకు, ట్రాన్స్ అయిపోయింది, వెళ్ళిపోయిండు, ఒక బిడ్డ బయట ఉంది, ఇక్కడ చిన్న పాపను వాళ్ళ అక్కకి. అయితే ఇంకా నేను ఫేస్ చుట్టూ దీని చుట్టూ నేను తిరగలేనమ్మా, నేను చేయాలంటే మాకు మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉంటాము అంటే, లేదు అని నేను ఊరికి తీసుకెళ్తాను. వాళ్ళ ఊర్లో పొలం ఇల్లు ఉంది చిన్న, వాళ్ళ ఊర్లో వాళ్ళకు నక్కలగడ్డి తండ, చందన్పేట మండలం. నక్కల గుట్టనా నక్కలకండనా? నక్కలగండి నక్కలగండి విలేజ్, నల్గొండ జిల్లా, చందన్పేట మండలం, నక్కలగండి తండ. వాళ్ళదేమో తిరుమలగిరి మండలం, జీవికే తండ అనే ఉంది అబ్బాయి వాళ్ళది. ఈ మన తిరుమలగిరి, ఇక్కడ తిరుమలగిరి, ఇక్కడ దేవరకొండ సైడ్ అనుకుంటా, దేవరకొండ సైడ్ తిరుమలగిరి తండ. మా తిరుమలగిరి మండలం తండ పేరు జీవికే తండ, జీవికే తండ. ఓకే, ఇప్పటి వరకు మరి ఈయన మీద ఏమైనా ఎఫ్ఐఆర్ ఏమైనా చేశారా మీరన్నా, మీ ఒక ట్రాన్స్ మీ కమ్యూనిటీ ఏమన్నా? మేము ఎఫ్ఐఆర్ చేద్దాం అనుకున్నాము, అయితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమైనా తొందరగా తీసుకొని వచ్చేసారు డిసిషన్ వేసుకొని. వాళ్ళు ఇప్పుడు మా ట్రాన్స్జెండర్ మేమంతా అడ్డుకున్నాం, కానీ ఎందుకంటే మా బంజారా కదా, నేను కూడా బంజారా అమ్మాయిని. మా దాంట్లో ఏం చేస్తారంటే, లేదు నీ పోయింది ఇజ్జత్ ఎక్కువైంది, ఇంకా ఏడు ఇజ్జత్ చేస్తావు అనుకోనికి వీళ్ళు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మ వాళ్ళందరితో ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు ఎందుకు పోయింది అనుకుని వాళ్ళు సడన్ గా తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆడ కూడా మళ్ళీ ఆపినాం. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇక్కడికైనా వాళ్ళ పెద్దలతో మాట్లాడి నష్టపరిహారమైనా ఇస్తారు, ఏదైనా ఒకటి చెయ్యండి అని ఆడ కూడా కొట్లాడితే, అప్పుడు వాళ్ళ ఇంటి మీదే మాటలు ముందు ఆడ చెప్పాను. అంటే వాళ్ళ అమ్మ నాన్న మాకేం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేమేమంటలేమని వాళ్ళ ఊరి పెద్దలు అంటున్నారు. ఊరి పెద్దలతో మాట్లాడినప్పుడు ఒక ఆయన ఉంటాడు పాండు అని, ఊరి పెద్ద ఆయన. అయితే ఈ రోజంట మాట్లాడారంట, ఎక్కడ వాళ్ళ ఊర్లో మాట్లాడారంట. వాళ్ళ ఊరు పెద్ద మనిషిని, వాళ్ళ కాక వాళ్ళని, అబ్బాయి వాళ్ళ కాక వాళ్ళని, ఈ అబ్బాయి వాళ్ళ కాక వాళ్ళతోనా మాట్లాడారంట. మాట్లాడితే ఏం చేస్తారంట, ఈ రోజు వాళ్ళు ఏమని ఉందంటే, నేను విన్నాను కూడా, మీ అమ్మాయి చచ్చిపోయింది, ఆమె అబ్బాయినా, అది మీ అమ్మాయినా, ఏమైనా పిల్లలుగానేదా, లేకపోతే ఆమె ఏమైనా వంశం నిలబెడతదా అని చెప్తున్నారు వాళ్ళు పెద్దలు, అబ్బాయి తరపున నుంచి. ఓకే సరే, వంశం నిలబెట్టది ఒక నా అర్ధనారీశ్వరాలను ఆమెతో రిలేషన్ లో ఉన్నప్పుడు, ఆమె డబ్బులు తిన్నప్పుడు తెలియదట నా అబ్బాయికి ఆ విషయం. అంత చిన్న పిల్లోడా పాలు చిక్తున్నాడు అట్నా? వారు ఇలా అన్నారు, నేనే విన్నాను. నేను అప్పటికి రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడే ఫోన్ పెట్టారు, నాకు ఫోన్ చేశాడు. అయితే నేను కొద్దిగా రేపు సేపు తిట్టాను. అయితే ఇంకేమంటున్నా అంటే,
మా అబ్బాయి పరువు పోయింది, మా అబ్బాయి పరువు పోయింది, మా అబ్బాయి పరువు తీసింది, 50,000 30,000 ఇస్తాము తీసుకోండి అంటున్నాడు అతను. అయితే తర్వాత మేమేమన్నామంటే మేమందరం వస్తాము, మీరు అక్కడే ఉండండి, మేము కూడా వస్తాము, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీ వల్ల కాకపోతే మేము చూసుకుంటామంటే కూడా వాళ్ళు. తర్వాత మేము వస్తున్నామని అనగానే వాళ్ళు ఏం చేశారంట, 2,50,000 మాట్లాడారంట. మాట్లాడితే 1 lakh చేతిలో ఇచ్చారంట వాళ్ళ అమ్మ నాన్నకి. ఇంకా 1,50,000 ఏమో మళ్ళా 2 నెలల తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారంట. నాకు ఫోన్ చేశాడు, నాకు రికార్డింగ్ పెట్టాడు అక్కడ ఊరు నుంచి. ఒక్కసారి నాకు అవి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తావు తల్లి. ఇది కాదు తల్లి, ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకటి తల్లి, మీరు ఒక ట్రాన్స్ గా, ఒక అర్ధనారేశ్వర్ గా మీరు చెప్పండి, ఇన్ని జరుగుతా ఉన్నా మీ దాంట్లో ఇంకా ఇన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి, ఎవరిది తప్పు అనుకోవచ్చు? ఒక్క మాట చెప్తాను, తప్పు ఎవరిది కాదు. ప్రేమ కోసం మేమే బానిసైపోతున్నాం. ఎందుకు? ఇగో ఆమె ఇంట్లో ఉంది, అమ్మ నాన్నతో కలిసి ఉంది. ఎవరు? అంజలి అమ్మ నాన్నతో కలిసి ఉందా లేదా? అమ్మతో అక్కతో అందరితో కలిసి ఉంది. కానీ ఇప్పుడు సరైన సమయానికి ఒక ఆడపిల్ల ఒక ఏజ్ కి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మనం పెళ్లి చేసి ఒక ఇంటి వాళ్ళు చేస్తాం. ఇప్పుడు ఆమె ఇంటి వాళ్ళు చేయడానికి అమ్మ నాన్న సమాజం ఒప్పుకోదు. ఒక ట్రాన్స్ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి ఆమె ఇంత అమ్మ నాన్నతో కలిసి ఉన్నా కూడా ఒక ప్రేమ కావాలి, తను కూడా ఒక భర్త కావాలి, తను కూడా ఒక ప్రేమించే మొగాడు కావాలని కోరుకుంటారా లేదా? ఎవరైనా 100% అది కావాలి ఆమెకి. అమ్మ నాన్నతో ఉన్నా కూడా ఏ ఆడదైనా ఏది కానీ సంతోషంగా ఉండలేదు, ఎందుకంటే తనకు తోడు ఉండాలా అనేది ఆమె ఏం చేసింది. సరే నన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మ నాన్న కూడా ఈ అమ్మ నాన్న కూడా ఒప్పించింది. ఎవరు? అంజలి. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే కూడా అమ్మ నాన్న ఒప్పించుకుని, సరే మా కొడుకు అయిపోయింది తన సంతోషం కోసం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మంచిగున్నారు. తర్వాత ఏమైంది, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఎవరు? మధు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. కాబట్టి అబ్బాయి రేస్ అయ్యి నేను వద్దు అనగానే ఆమె తట్టుకోలేక ఇది చేసింది. ఇప్పుడు నా పరిస్థితి కూడా చెప్తాను. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించిన, ఇంటికి తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, అందరిని ఒప్పించినాడు, ఇంట్లో కలిసి ఉన్నా. నేను దగ్గరుండి ఒక అమ్మాయిని దగ్గరుండి పెళ్లి చేపించాను. ఇప్పుడు మేము కలిసి మాట్లాడుకుంటాము, ఉంటాము. అంతే. ఎవరి అండర్స్టాండింగ్ అంటే వాళ్ళది. నేను ఇలా ఉంటే సరే వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలంటే అందరితో కలిసి ఉండాలి నేను ఒప్పుకున్నాను. వీళ్ళేమో ఒక్కరితో ఉండాలి ఒప్పుకుంటారు, కొంతమంది ఏమో మేమిద్దరే ఉండాలి ఒప్పుకుంటారు. తల్లి మీ ట్రాన్స్ కి ఏం చెప్తున్నావు తల్లి? ఇట్లాంటి ఊరేసుకొని హ్యాంగింగ్ చేసుకొని ఇట్లా పోయే వాళ్ళకి, ఇట్లాంటి డిసిషన్ తీసుకునే వాళ్ళకి మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఏ విధంగా ఉండాలి, ఎట్లా మోటివేషన్ చేసుకోవాలంటే? నేను కూడా అలాగే చేపించిన తర్వాత తెలిసింది నాకు. ఇంకొక అమ్మాయితో తను పెళ్లి చేసిన తర్వాత ఏమైనా అర్థమైంది అందరికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అందరికి అమ్మ ట్రాన్స్ వాళ్ళకి ప్రేమ కోసం, వాళ్ళ ప్రేమ అని ప్రేమ మాయల మైకంలో మా దగ్గరకు వచ్చి మా డబ్బులు మా రూపాయలు తీసుకొని మమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని ఫస్ట్ లో వాళ్ళు ప్రేమ కోసమే వస్తారు. తర్వాత మేమేం చేస్తామంటే, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తాం మేము. మీకు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఎట్టి ఖర్చు పెడతా ఉంటారు. అతనికి ఏమైనా సరే, మా ఆయన కానీ వాళ్ళ అమ్మ కానీ ఒక అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ ఏం కావాలని ఇచ్చేస్తాం. ఎందుకంటే ఆ ప్రేమతో, ఎందుకో మనకి ఇంత ప్రేమ చూపిస్తాడు. ప్రేమ ఒక ట్రాన్స్జెండర్ కి ప్రేమ చూపిస్తే చాలా సర్వస్వం ఇచ్చేస్తారు. అది ఒకటి. ప్రేమకు మాత్రమే లొంగుతారు, ఇక దేనికి లొంగరు ఒక ట్రాన్స్. అది నేనేమంటున్నానంటే, అలాంటి వారిని నమ్మొద్దు. అలాంటి వారిని నేనైతే అనుభవించి నేను వాళ్ళని తట్టుకొని వదిలేశాను. నేను లోపటే చేసుకున్నాను. ఎందుకంటే అందరినీ మా అమ్మ వాళ్ళు ఏమన్నారు, మా అమ్మ నాన్న అంటే, నువ్వు చీర కట్టుకొని పెద్ద అవమానం చేసిన అబ్బాయిని తీసుకొని మన తిరిగి ఇంకా పెద్ద అవమానం చేయొద్దు అని చెప్తా ఉన్నా. ఓకే, ఫైనల్ గా మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు మా మీ ట్రాన్స్జెండర్లు అంజలి విషయంలో? అంజలి విషయంలో మేమేం తీసుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న మా అబ్బాయి మేము తీసుకుంటాము, మీకు అవసరం లేదని చెప్పారు మాకు. లాస్ట్ అయితే వాళ్ళు ఏమైనా చేయకపోతే మేము ముందుకు వచ్చి చేసేటోళ్ళం, కానీ మరి మాకు అప్పగించలే కదా వాళ్ళు. అదే ఓకే తల్లి, ఒక్కసారి మీ దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయో నాకు కొంచెం పంపించే ప్రయత్నం చేస్తే మార్నింగ్ వీడియో రిలీజ్ అవుతుంది తల్లి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, విన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. అండ్ మేము ఆల్రెడీ పెడదాం అనుకున్నాము, ఇంకా మా పర్వ ఆల్రెడీ పోయింది, మళ్ళీ ఇంకా ఎందుకు అనే విధంగా మాట్లాడారని చెప్తా ఉంది. ఆల్రెడీ పంచాయతీ కూడా నడుస్తూ ఉన్నది. నేను ఏమంటా ఉన్నాను, కొంచెం ఆలోచించండి. వాళ్ళ జీవితాలకు పోయి మన జీవితాలు ఖరాబ్ చేసుకొని వాళ్ళ పరువు తీసి, మీరు మీ అమ్మ నాయన పరువు తీసి ఇట్లాంటి పనులు చేయకండి. ముందే ఆలోచించుకోండి, రేపు పొద్దున ఏంటి భవిష్యత్ ఏంటి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము ప్రేమకు లొంగుతాము, మమ్మల్ని బానిసల్లాగా వేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. రైట్, నేను ఏమంటా ఉన్నా, నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ అవ్వకుండా ఎవరన్నా ఏదైనా చేసే ముందు ఆలోచించేయండి. ఇది జీవితం, ఇది ఊరికే ఇట్లా జీవితాలను ఖరాబ్ చేసుకోకండి అని చెప్తా ఉన్నా. మీ కన్న తల్లిదండ్రికి కడుపు కోత మిగులుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.